ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూరతో మీ ముందుకొచ్చేసాను. పచ్చపెసలతో నార్త్ ఇండియన్ స్టైల్లో మసాలా కర్రీని ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందాం. ఇదైతే బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియా, అలాగే బ్రేక్ఫాస్ట్ ఐడియా కూడా. చపాతీ కాంబినేషన్గా సూపర్గా ఉంది. ఎప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలన్నా ఒక 6-7 గంటల ముందు పచ్చపెసల్ని నానబెట్టుకోండి. చక్కగా కడిగేసి నేను టీ గ్లాస్తో చూపించాను కదా, అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్ళని వేసుకొని నానబెట్టుకుంటే మనకి ఆ పెసలు అనేవి డబల్ అయి కనపడతాయి. ఒక్కోసారి ఎక్కువసేపు నానితే స్ప్లిట్ అయి మొలకలు కూడా వస్తాయి. మొలకలు వస్తే ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ అనేది. ఇలా కూడా బాగానే ఉంటుంది. అలా నానిన పెసలని ఒక కుక్కర్లో ఉప్పు, పసుపు యాడ్ చేసి చక్కగా లాక్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇంకా ఎక్కువ వచ్చినా పర్వాలేదు. ఈ పెసలు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి ఈ కర్రీ టేస్ట్ అనేది. పెసలు ఫైబర్ రిచ్ ఫుడ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది వీటిని రెగ్యులర్గా తీసుకుంటే. దీనికి 3 ఆనియన్స్, 7-8 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నా. టమాటాలు, పచ్చిమిర్చి వాటర్లో వేసుకున్నాను. ఈ లోపల పోపు పెట్టేసుకొని బాండీలో ఒక గెరిటెడు నూనె, ఒక గెరిట వెన్న వేసుకున్నా. ఇది కొంచెం వేడెక్కాక జీలకర్రని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. జీలకర్ర కూడా లైట్గా వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. అవి వేగటానికి సరిపడా ఉప్పు, పసుపు వేశాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం రంగు మారే వరకు, ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు చక్కగా వేపేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని, అలాగే అల్లం చిన్నులపాయ పేస్ట్ని వేస్తున్నా. అల్లం చిన్నులపాయ పేస్ట్ నూనెలో మగ్గితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర అల్లం చిన్నులపాయ పేస్ట్ లేకపోతే అల్లము, చిన్నులపాయ ఫ్రెష్గా సన్నగా తరిగి కానీ లైట్గా క్రష్ చేసి కానీ వేయండి. కరివేపాకు కూడా ఫ్లేవర్ని తెస్తుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేసేయండి. మంచి ఫ్లేవర్ కోసం వేశాను. ఇంకా ఎండు కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసా. టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఎండు కారం వచ్చేసి ఫుల్ టేబుల్ స్పూన్. అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఈ టమాటాలు కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఒకసారి గెరిట తీసుకొని లైట్గా మనం స్మాష్ చేసుకుంటే టమాటా అనేది మెత్తగా ఉడికి గుజ్జు బాగా వస్తుంది. ఈ కర్రీకి టమాటా ఉడకడంలోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పెసలు చూడండి, చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికితేనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెడీ అయిన టమాటా కర్రీలో ఈ పెసల్ని యాడ్ చేసేసేయండి. ఇంకా ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూడటానికి చాలా సింపుల్గా ఉంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా వేసాం మీరు గమనిస్తే, కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చపాతీకి సూపర్గా ఉంటుంది. లాస్ట్లో రెడీ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. ఇంకా కొంచెం నెయ్యి వేసాను, ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి మాత్రం స్కిప్ చేయకండి. వేసేసి ఒకసారి మిక్స్ చేయండి, అంతే. పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. వారానికి ఒక్కసారైనా పిల్లలకి ఇలాగా కర్రీ చేసి పెట్టండి. దీనివల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, ప్రోటీన్ రిచ్ కాబట్టి చాలా హెల్దీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.